అలాగే ఇతర వేరే సంస్థల నుండి కూడా తెప్పించి అలెంకో ద్వారా అప్పుడు కూడా పెద్ద ఎత్తున దివ్యాంగులకి ఈ పరికరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడవసారి ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరపడం, అలాగే వీరి ఎంపిక కోసం కూడా జిల్లా పరిషత్తులో పెద్ద కార్యక్రమం పెట్టడం. అంటే మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఆయన కేంద్ర మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా దివ్యాంగుల పట్ల మన జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన జిల్లా వీరికి చాలా విధాలుగా సహాయపడాలి, వారికి మానసికంగా వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇది ఒక సంవత్సరంలో మూడవసారి అంటే అంత అసామాజికాలు ఆయనకున్న బిజీ షెడ్యూల్. అది కూడా ఇప్పుడు ఆ పౌర విమానయాన శాఖ మంత్రిగా అందులోనే ఉన్న సిఎస్ఆర్ ఫండ్ ఇవాళ 3,20,00,000 రూపాయలు మనకి 235 మందిని తీసుకొచ్చి మనందరికి ఇస్తున్నారంటే ఇది మనందరికి చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మనందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో గౌరవ మంత్రి వర్యుల్ని మనం కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు ఢిల్లీ నుంచి విపిన్ కుమార్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నేను కూడా పాల్గొనాలి, ఏ సంతోషం అయితే వికలాంగులు దివ్యాంగులు అందరూ కూడా పడుతున్నారో అది ప్రత్యేకంగా నేను చూసి ఆ సంతృప్తి పొందాలని ఢిల్లీ నుంచి విచ్చేసినటువంటి విపిన్ కుమార్ గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారికి, మన శాసనసభ్యులు శ్రీకాకుళం నుంచి గొండు శంకర్ గారు, నరసన్నపేట నుంచి రమణమూర్తి గారు, జేసీ ఫర్మాన్ గారు, ఆర్డిఓ ప్రత్యూష గారు, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి తెలుగు అతనే హెచ్ఆర్గా మెంబర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, అరవల రవీంద్ర గారు, శివాల సూర్యం గారు, అలాగే పిఎంజే బాబు గారు, అవినాష్ నాని గారు, ఇలా చాలా మంది నాయకులు వేదిక మీద ఉన్నారు. కూడా నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం చరిత్రలో ఉండిపోయే విధంగా ఒక మంచి కార్యక్రమానికి మరొకసారి నాంది పలికాం. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక కమిట్మెంట్ మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 6,000 మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో అది నిలబెట్టుకున్నారు. దానితో పాటు అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా మన లోకేష్ అన్న గారి తాలూకా వాట్సాప్ గవర్నెన్స్ కూడా చూసుకుంటే దివ్యాంగులు లాంటి వ్యక్తులకి ఇంటికే సర్టిఫికేటు, వాళ్ళ చేతిలోనే సర్టిఫికేటు కానీ గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ వచ్చే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా ముందుకు నడిచింది. అలాగే నాకు కూడా ఎప్పుడు దివ్యాంగులకి ఏదో ఒక కార్యక్రమం చేయాలన్న తపనతో గతంలో అనేక సందర్భాలు టెస్టింగ్ క్యాంప్స్ పెట్టి
ఈ దివ్యాంగులకి ఏ రకాలైనటువంటి పరికరాలు కావాలో, అది హియరింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు, వాకింగ్ ఎయిడ్స్ కావచ్చు, క్రచెస్ కావచ్చు, లేకపోతే వీల్ చైర్స్ కావచ్చు, లేకపోతే ట్రైసైకిల్స్ కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి యంత్రాలు వాళ్ళందరికీ అవసరమైనటువంటి ఉన్నాయి. దానికి సంబంధించి జనవరిలో ఒక ప్రత్యేకంగా మన శ్రీకాకుళం జిల్లా ప్రతి ఉన్న 8 కాన్స్టిట్యున్సీల్లో ఒక ఐడెంటిఫికేషన్ క్యాంప్ పెట్టాం. ఆ క్యాంపు ద్వారా వచ్చినటువంటి ఆ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది చూసుకుంటే సుమారు 1283 పరికరాలకు వచ్చింది. 802 మందికి ఆ యొక్క లబ్ధి ఈరోజు చేకూర్చే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని వచ్చి 3,20,00,000 రూపాయలు ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం, వాళ్ళ ఎక్విప్మెంట్ కోసం ఈరోజు ఖర్చు పెట్టి ఆ పరికరాల డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ని ఈరోజు శ్రీకాకుళం డివిజన్ వరకు చేశాం. కార్యక్రమం అటెండ్ అయిన తర్వాత వాళ్ళ ముఖాల్లో ఆనందం చూశాను. ఎంతో కాలం నుంచి, కొంతమంది 10-15 సంవత్సరాల నుంచి ఇటువంటి ఎక్విప్మెంట్ లేక వాళ్ళు రోజు దినచర్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అందుకనే ఒక టార్గెటెడ్ అప్రోచ్ కింద గతంలో 2 సార్లు ఈ ప్రోగ్రాం చేయాలని నా వంతుగా ఎంపీ నిధులు ఖర్చు పెట్టడం, కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి 2 సార్లు ప్రోగ్రాం చేశాను. చేసినప్పటికీ ఎంతో కొంతమంది వచ్చి మాది ఇంకా ఉండిపోయండి, మేము కూడా ఇంకా ఎలిజిబుల్గా ఉన్నాం, మాకు రాలేదని అంటే మూడోసారి నాకు తెలిసి దేశంలో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా 3 సార్లు ఇప్పటికి అలింకో ద్వారా ఇటువంటి ప్రోగ్రాం జరగలేదు. సుమారు 6 కోట్ల రూపాయల వరకు ఈరోజు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఖర్చు పెట్టి ఎన్నో రకాలైనటువంటి బ్యాటరీ ట్రైసైకిల్స్, ముఖ్యంగా దాని తాలూకా రిక్వైర్మెంటు మన వికలాంగుల వారికి చాలా ఎక్కువగా ఉంది. అది ఈరోజు సుమారు 353 కేవలం బ్యాటరీ ట్రైసైకిల్స్ ఈరోజు పంపిణీ చేయగలిగాం. అలాగే భవిష్యత్తులో కూడా ఒక కంటిన్యూస్ ప్రోగ్రాం కింద శాచ్యురేషన్ వచ్చేంత వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా చేయాలనేది నేను నిశ్చయించుకున్నాను. అలాగే ఈరోజు చూసుకుంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ యాక్టివిటీ చేసినందుకు చైర్మన్ గారు విపిన్ కుమార్ గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా వచ్చి ఈ ప్రోగ్రామ్ని మానిటర్ చేసుకొని చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే స్థాయిలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా సహకరించింది. దానితో పాటు 90 లక్షల రూపాయలు మరొక ఎన్జిఓ, ఇండియా టర్న్స్ పింక్ అనే ఎన్జిఓకి ఇచ్చి, ఆనంద్ కుమార్ గారు ఎవరైతే ఆ ఎన్జిఓని లీడ్ చేస్తున్నారో వారి ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఎక్కువగా మహిళలకి ఇబ్బంది పెడుతున్నటువంటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే దేశ స్థాయిలో నెంబర్ 1 క్యాన్సర్ ఏదైతే ఉందో అది కూడా బ్రెస్ట్ క్యాన్సరే. కాబట్టి దాని మీద రూరల్ ఏరియాస్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అవగాహన కల్పించి మహిళలు కూడా ఎప్పటికప్పుడు టెస్టింగ్ చేసుకునే విధంగా, దానికి ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసుకొని దాని నుంచి బయటపడే విధంగా 10,000 మందికి స్క్రీనింగ్ అనమాట, 10 గ్రామాలు 10 చోట్ల పెట్టి 10,000 మందికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ కూడా చేయబోతున్నాం. అది కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. ఒకటి దివ్యాంగులకి, అలాగే మరొక ఆరోగ్యం పట్ల కూడా కాస్త అవేర్నెస్ కల్పించే విధంగా ఈ 2 ప్రోగ్రామ్స్కి, అంటే ఓవరాల్గా చూసుకుంటే 4 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి సహకరించారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జిల్లా నుంచి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎక్కడికక్కడ శాసనసభ్యుల తాలూకా ఆధ్వర్యంలో, అలాగే డిసేబుల్డ్ డిపార్ట్మెంటు వాళ్ళందరి తాలూకా సహకారంతో ఈరోజు క్యాంప్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంది. భవిష్యత్తులో ఈ స్ఫూర్తితోనే వికలాంగులకి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనేది వ్యక్తిగతంగా కూడా ఒక పట్టుదలతో ముందుకెళ్తున్నాం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా మా శ్రీకాకుళం జిల్లా తరపున తెలియజేయాల్సింది ఏంటంటే, ప్రతి శుక్రవారం కూడా, అంటే 3వ శుక్రవారం, నెలకి ఒకరోజు 3వ శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్సు మన దివ్యాంగుల కోసం మన జిల్లాలో చేస్తున్నాం. స్వాభిమాన్ అనే పేరుతో ఆ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే రెగ్యులర్ గ్రీవెన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్కువ మంది జనాభా ఉండడం, వీళ్ళు వాళ్ళతో పాటు పోటీపడి అధికారులను కలవలేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు, ఎంతో దూర ప్రాంతం నుంచి వస్తున్నారు, ఎండల్లో ఉండిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అది గుర్తించి ఒక ప్రత్యేక గ్రీవెన్స్ ప్రోగ్రాము నాకు తెలిసి హ్యాండిక్యాప్డ్కి మన జిల్లాలోనే చేస్తున్నాం. 9 నెలలుగా ఇది సక్సెస్ఫుల్గా ఈ మోడల్ కూడా జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల పట్ల, సమాజంలో వెనుకబడినటువంటి వర్గాల పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామనడానికి ఈ కార్యక్రమం ప్రత్యేకమైనటువంటి నిదర్శనం. శ్రీకాకుళం జిల్లాలో ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది, సంతృప్తికరంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. అద్భుతమైన పాలన మీరు అంటున్నారు, కాకపోతే వైసీపీ నేతలు సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచనలు, వాళ్ళ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది ఈరోజు కొత్త కాదు రాష్ట్రానికి. గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎంతో అభిమానంతో ముఖ్యమంత్రి రాష్ట్రం చేస్తే,
ఆయన వచ్చిన తర్వాత చేసింది ఏంటండి? విధ్వంస పరిపాలన. రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరిలా చేయడం, ఫైనాన్షియల్ క్రైసిస్లోకి నెట్టేయడం, ఎవరు ఉన్నా భయపెట్టడం, బూతులతో అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టించడం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, ఇవన్నీ ఎన్ని ఉదాహరణలు 5 సంవత్సరాల్లో చూసాం. మొట్టమొదటి రోజే ప్రజావేదిక కూల్చేసి ఆ పరిపాలన మొదలుపెట్టారు. దళితుల్ని హత్యలు చేశారు, డోర్ డెలివరీలు చేశారు. ఇలా మహిళల మీద మానభంగాలు, ఎన్నో రకాలైనటువంటి కుట్రలు, భూ కబ్జాలు, శాండ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు ఈ రాష్ట్రం జరిగినటువంటి సింగయ్య తాలూకా హత్య నేరుగా వాళ్ళ కారుతోనే దూసుకొని వెళ్ళి పక్కన పడేసి అది ఎందుకు దళితుడని చేశారా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే మా కార్యకర్తే మా కోసమే వచ్చారు అని అంటే కనీస మానవత్వంతోనైనా సరే వాళ్ళకి పరామర్శించేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదా అని సందర్భంగా అడుగుతున్నాను. అంటే వాళ్ళకి కావాల్సింది ఎవరు చచ్చిపోయారో, ఎవరు ఏ రకంగా ఉన్నారో, అది సొంత వ్యక్తులైనా దాని ట్రీట్మెంట్ ఎలాగుంటుందనేది ఒక బాబాయ్, ఒక తల్లి, ఒక చెల్లి, వాళ్ళ కుటుంబం అక్కడే ఆయన చేసుకున్నాడు. కాబట్టి పరామర్శించలేదనంటే మనం మాట్లాడుకోవాలి, కానీ నాకు తెలిసి ఆయనకి చీమ కుట్టినంత కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ ఏమీ లేదు. కాకపోతే ఎక్కడైనా సరే ఇలా ఎక్కడైనా మృతి జరిగినా, మృతదేహం ఉన్నా దాన్ని వాడుకొని రాజకీయం చేయాలన్నది